గండిపేట భూముల కబ్జా కేసులో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకి రిమాండ్ విధిస్తూ ఉప్పర్పల్లిలోని రాజేంద్రనగర్ కోర్టు తీర్పు వెలువరించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం. దీంతో ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు అధికారులు. ఈ నెల 20వ తేదీ వరకు బ్రహ్మనాయుడు రిమాండ్లో ఉండనున్నారు. గండిపేట భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు కాంచీపురంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ట్రాన్సిట్ వారెంట్పై నార్సింగ్ పిఎస్కు తరలించారు. అనంతరం బొల్లా బ్రహ్మనాయుడి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఉప్పరపల్లిలోని రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం బ్రహ్మనాయుడికి రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇప్పటికే కోర్టు దగ్గరకు చేరుకున్న వైసీపీ కార్యకర్తలు, బొల్లా అనుచరులు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గండిపేటలోని సర్వే నెంబర్ 18లో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 9 ఎకరాలకు పైగా కాజేసేందుకు నిమ్మల కుటుంబ సభ్యులు కుట్రపన్నారు. అందుకోసం రామకృష్ణ అనే వ్యక్తి నకిలీ జీవోలు, నకిలీ పత్రాలు సృష్టించాడు. దీంతో నార్సింగి పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేయగా కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రామకృష్ణకు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సహకారం అందించారని ఆరోపణలు వెలువెత్తాయి. అంతేకాదు 12 కోట్ల రూపాయల మేర ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో బయటపడింది. బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, రాధాకృష్ణ, నిమ్మల కుటుంబ సభ్యులు కలిసి ఈ కుట్ర పన్నినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో మొదట్లో 3 అదుపులోకి తీసుకుని విచారించగా బొల్లా బ్రహ్మనాయుడు గురించి సంచలన విషయాలు తెలిసాయి. ఆయనపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. తనపై కేసు నమోదైందని తెలుసుకున్న బ్రహ్మనాయుడుకు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ప్లేస్కు పరారయ్యాడు. అక్కడి నుంచి కేరళంకు వెళ్లి ఆపై తమిళనాడులోని కాంచీపురంకు వెళ్లారు. బ్రహ్మనాయుడు కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు అతడు కాంచీపురంలో ఉన్నట్లుగా తెలుసుకున్నారు. నార్సింగి పోలీసుల బృందం, ఈఓడబ్ల్యూకు సంబంధించిన మరో బృందం వెంటనే అక్కడకు చేరుకుని మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ కేసులో మొత్తం 5 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బొల్లా బ్రహ్మనాయుడిని 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ప్రస్తుతం తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు, హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి చాలా విలువైనటువంటి భూములు గండిపేట గ్రామానికి సంబంధించి ఇక్కడ 1 ఎకరం 100 కోట్ల వరకు ఉంటుంది. దాదాపు అది మొత్తం చూస్తే 1000 కోట్ల సంబంధించినటువంటి భూమి. ప్రభుత్వంకు సంబంధించినటువంటి అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ ఫోర్జరీ జీవోలను చూయిస్తూ ఆ భూములను కాజేసే విధంగా ప్రైవేటు వ్యక్తులు, అదే విధంగా ఈ వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రధానంగా ఇందులో వ్యవహరించారనేది ఉంది. ఈ ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఈ రోజు కోర్టు ముందు ప్రవేశపెడితే 14 రోజుల పాటు రిమాండ్ కు పంపించారు. అయితే దీనిపైన మళ్ళొకసారి వాళ్ళు అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. చాలా అంశాలను రాబట్టేందుకోసం పోలీసులు ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతో కస్టడీ పిటిషన్ వేసి కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రధానంగా చూస్తే గండిపేట గ్రామంలోని సర్వే నెంబర్ 18లో ఉండేటువంటి ఈ 10 ఎకరాల భూమికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులను, నకిలీ ఉత్తర్వులను, ఫోర్జరీ పత్రాలపై వాటన్నింటినీ కూడా చూయిస్తూ ఆ భూమిని అమ్మకానికి పెట్టినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి మే 23న నార్సింగ్ గండిపేటకు సంబంధించినటువంటి తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పేపర్లను అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత అప్పుడే ఈ కేసు రిజిస్టర్ చేసుకున్నటువంటి పోలీసులు వాళ్ళందరి కోసం వెతికారు. అయితే ఇందులో బ్రహ్మనాయుడు చాలా రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును కూడా ఆదేశించారు. బెయిల్ రాకపోవడం, పైగా పోలీసులు కూడా గట్టి నిఘా పెట్టి సాంకేతిక అంశాల ఆధారంగా ఈయన ఎక్కడున్నాడు అనేటువంటి అంశాన్ని గుర్తించి తమిళనాడు నుంచి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. కొంత విచారణ చేసిన తర్వాత ఈ రోజు కోర్టు ముందు ప్రవేశపెడితే 14 రోజుల పాటు రిమాండ్ కు విధించారు. ఈ కేసులో ఇంకా పూర్తి వివరాలు సేకరించాల్సి ఉంది అనేది మాత్రం పోలీసు వర్గాలు చెప్తున్నాయి. రాముడు, అంటే ఈ 14 రోజుల రిమాండ్ లో ఇంకా ఏ ఇతర అంశాలు రాబట్టే అవకాశం ఉంటుంది? ప్రశ్నలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఒక్క ఈ గండిపేట భూమి ఈ వ్యవహారంతో ఆగిందనుకోవచ్చా, లేదంటే ఇటువంటి కబ్జా చేసే ప్రయత్నాలు ఇంకేమైనా ఇతర భూముల్లో చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయి? ఆ రకంగా కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంటుందా? తప్పకుండా బలరాం, మీరు చెప్పినట్లుగా గతంలో జరిగినటువంటి అంశాలు, వీళ్ళకు సంబంధించి ఈ గతంలో ఏ అంశాల్లో వీళ్ళు లావాదేవీలు చేశారు, ఈ భూములకు సంబంధించి వీళ్ళు ఉండేటువంటి ఈ టీమ్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ టీమ్ ఆఫ్ పీపుల్ ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి భూములను అమ్మకం కానీ లేదా కొనుగోలు కానీ చేశారు,
ఆ భూముల మార్పిడి విషయంలో కానీ, ప్రభుత్వ భూములు లేదా ప్రైవేటు భూముల విషయంలో కానీ ఏ విధంగా జరిగాయి, ఈ ఇటీవల కాలంలో ఏమేమి చేశారనేటువంటి ప్రతి అంశాన్ని కూడా పోలీసులు వివరాలు సేకరించేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే చాలా సందర్భాల్లో ఒక తప్పు కోసం వెతుకుతుంటే ఇంకా చాలా తప్పులు చేసినటువంటి నేరస్తులు బయటపడుతున్నటువంటి సందర్భాలు చాలా Okay. సందర్భాల్లో కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఆ అంశాలన్నింటినీ కూడా పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత ఓకే. తప్పనిసరిగా ఆ అంశాలపైన ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. అన్ని అంశాలు రాబడతారు. ఎవరెవరి సంతకాలు ఫోర్జరీ చేశారు ఇవన్నీ రావడానికి పై స్థాయిలో అంటే రెవెన్యూ విభాగంలో ఇంకా అధికారుల పాత్ర ఏమైనా ఉందా, అదే విధంగా ఈ జీవోలు సేమ్ పద్ధతిలో అంటే ఇప్పుడు ఏదైతే జీవో మోడల్ ఉంటుందో అదే మోడల్లో వచ్చినటువంటి జీవోకు కార్యాలయం నుంచి ఏమైనా ప్రింట్ అవుట్లు తీసుకొచ్చారా, ఇలాంటి అన్ని అంశాలను కూడా సాంకేతిక అంశాలను కూడా టెక్నికల్ అంశాలను కూడా Okay. పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నారు అధికారులు. థ్యాంక్ యూ రాముడు.